I request your attention please. Our dear brother Deepak John Garu is being appointed as a chairman for Minority Finance Christian Minority Finance It's not just accidental, it's God's divine plan in your life. Thank you so much. I request your attention please. Our dear brother Deepak John Garu is being appointed as a chairman for Minority Finance Christian Minority Finance The Lord may bless him and keep him always. The Lord make his face shine upon him and be gracious to him. Please. చైర్పర్సన్గా ఎన్నుకున్నందులకు ఇదిగో నీ కుమారుడు దీపక్ జాన్ గారిని ప్రభువా ఈ యొక్క మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మీరు నియమించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఈ నియామకాన్ని జరిగించిన మరి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. వారిని వారి ప్రభుత్వాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. మరి ముఖ్యంగా నాయన 5 సంవత్సరములు అనేక రీతులుగా ఈ రాష్ట్రము వారి నాయకత్వంలో ఆశీర్వాదకరంగా ముందుకు సాగునుగాక. Praise Father, Son and Holy Ghost. Amen. క్రిస్టియన్ మైనారిటీస్కి సంబంధించిన ఏ విషయం ఉన్నా కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వర్క్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు గత ప్రభుత్వము ఏం చేసింది అనేది మనకు అందరికీ తెలుసు. ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను, చైర్మన్గా తెలియపరుస్తున్నాను, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా తెలియపరుస్తున్నాను. ఇండియా అనేది ఒక చాలా సెక్యులర్ కంట్రీ. ఇక్కడ అందరూ సమానంగానే ఉంటారు, ఎవరు సెకండ్ క్లాస్ సిటిజన్స్ లేరు. ఇలాంటి దాడులు మా క్రైస్తవుల పైన జరగొద్దని మనవి చేస్తున్నాము. మనమందరము అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెల లెక్క ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్లో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొనసాగాలని, ఈ యొక్క డెమోక్రసీని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఇవాళే చార్జ్ తీసుకున్నాను కాబట్టి కార్పొరేషన్ విధి విధానాలంతా మేము సీఎం గారితో, అదేవిధంగా మా కమ్యూనిటీ లీడర్స్తో మాట్లాడి, మా సీనియర్ నాయకులతో మాట్లాడి ఒక విధి విధానం తీసుకొచ్చి క్రైస్తవులకు న్యాయం జరిగేలా చేస్తామని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా క్రైస్తవులకు న్యాయం చేస్తుందని
తెలియపరుస్తున్నాను. నమస్కారం, వెల్కమ్ టు కేటెన్ న్యూస్. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్గా నియమితులైన చైర్మన్గా నియమితులైన దీపక్ జాన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఆయన స్పందన ఏంటో. అన్న, ఇప్పుడు ఈ ఏదైతే పదవి తీసుకున్నారు కదా, దీన్ని మీరు ఫ్యూచర్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటారంటే దీన్ని ఏ విధంగా మీరు స్వీకరిస్తారు? ఇప్పుడు మనం గత ప్రభుత్వాన్ని చూస్తే క్రైస్తవులకు చేసింది ఏమీ లేదు. క్రిస్టియన్ భవన్ అని చెప్పేసి 10 సంవత్సరాలు దాన్ని పబ్బం గడిపారు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే క్రైస్తవ కమ్యూనిటీకి చేరాలో అది ఏమీ చేరలేదు. ఏదో నామమాత్రంగా ఏదో క్రిస్మస్ వచ్చినప్పుడు కొద్దిగా లంచ్ పెట్టేసో, కొద్దిగా డిన్నర్ పెట్టేసో, లేకపోతే కొన్ని బట్టలు ఇచ్చేస్తే క్రైస్తవ కమ్యూనిటీ ఏం ఉద్ధరించదు. సో దానికి ఒక స్పెసిఫిక్ అయిన ఒక ప్రణాళిక కావాలా. ఆ ప్రణాళిక మేము సిద్ధం చేస్తాము. ఇప్పుడు ఇవాళ నేను చార్జ్ తీసుకున్నాను కాబట్టి దానిపైన పెద్ద విశ్లేషణ ఉండదు. కాకపోతే ఇంకొక వారం 10 రోజులలో మేమందరం కూర్చొని ఒక స్ట్రాటజీ చేసుకొని సీఎం గారితో కలిసి వాళ్ళ అనుమతి తీసుకొని క్రైస్తవులకు ఏం చేయాలనే ఒక రూపకల్పన చేసేసి మేము ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఏదైతే పవర్ తీసుకున్నారు కదా, ఈ పవర్ ఖచ్చితంగా అయితే క్రిస్టియన్స్కి ఈ దాడులు జరగకుండా, ఇవన్నీ జరగకుండా కూడా గవర్నమెంట్ నుంచి కూడా మీకు సపోర్ట్ వచ్చే విధంగా దీన్ని మీరు యూజ్ చేస్తారంట? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్కి, క్రైస్తవులకు ఇచ్చే ఒక బహుమానం ఈ పోస్టు. ఒక క్రైస్తవానికి ఈ పోస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది మైనారిటీస్ విషయంలో. అండ్ మేము సీఎం గారితో, మినిస్టర్స్ గారితో కూర్చొని డిస్కస్ చేస్తాము. ఇలాంటి దాడులు జరగకుండా ఏం చేయాలా అనే ఒక విషయం కూడా మేము చర్చించి ఒక స్ట్రాటజీతో బయటికి వస్తాం. అంటే ఇప్పుడు బీజేపీ ఏదైతే కొంచెం ఇప్పుడు వస్తుంటాయి కదా, మత ప్రచారం ఈ విధంగా చేస్తుందని చెప్పేసి, అంటే ఈ యొక్క పదవి వల్ల మళ్ళీ మీ సైడ్ నుంచి కూడా అలాంటి ప్రచారాలు ఏమైనా జరగవచ్చా? లైక్ క్రిస్టియానిటీ అంటే మేము కాంగ్రెస్ ఐడియాలజీ వచ్చేసి ఒక నాన్ వైలెన్స్ని అసలు ఫాలో చేసే ఒక ఐడియాలజీ. వైలెన్స్ అనేది ఉండదు. వైలెన్స్ అంటే ఓన్లీ కొట్టడము, తిట్టడం కాదు. మనం ఒక వ్యక్తి గురించి చెడు మాట్లాడినా కానీ, చెడు ఆలోచించినా కానీ అది కూడా వైలెన్సే. సో కాంగ్రెస్ ఐడియాలజీ ఈజ్ అ వెరీ సెక్యులర్ ఐడియాలజీ. సో మేము ఈ రెచ్చగొట్టడము, ఈ దాడులు చేయడము, కించపరచడము ఇవంతా ఏం చేయము. కాకపోతే లా అండ్ ఆర్డర్ని యూజ్ చేసుకొని శాంతి భద్రతలను ఎలా కాపాడుకోవాలో తెలంగాణ రాష్ట్రంలో అనేది ఒక దీనికి వచ్చి మేము వర్కౌట్ చేస్తాం.